హలో గాయస్, మనకి నిన్న ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ డే 1 కంప్లీట్ అయింది కదా. మరి ఈ టెస్ట్లో శుభ్మన్ గిల్ ఏకంగా 127 రన్స్ చేశాడు. ఈ 127 రన్స్తో విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఒక రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టాడని చెప్పాలి. అయితే ఆ రికార్డ్ ఏంటంటే, అంతకుముందు విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ చేపట్టినప్పుడు అతని ఏజ్ వచ్చేసరికి 26 ఇయర్స్ కదా. అప్పుడు డెబ్యూ మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ ఒక సెంచరీ కొట్టాడు. మరి అయితే అప్పుడు అతి చిన్న వయస్కుడిగా ఫస్ట్ టెస్ట్లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ టెస్ట్లోనే సెంచరీ కొట్టిన అతి చిన్న వయస్కుడిగా మరి విరాట్ కోహ్లీ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు నిన్న శుభ్మన్ గిల్ వచ్చేసరికి అతని ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్. నిన్న కెప్టెన్సీ చేపట్టిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టి అంతకుముందు విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఆ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. అయితే మరి ఈ ఒక్క రికార్డుతో ఆగిపోలేదు, ఇంకో రికార్డు ఉంది. అదేంటంటే, మనకి అంతకుముందు ఒక కెప్టెన్గా అతి చిన్న వయసులో సెంచరీ కొట్టిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అంతకుముందు ఒక ఇద్దరు కనిపించేవాళ్ళు. ఫస్ట్ వచ్చేసరికి మనకి సచిన్ టెండూల్కర్ 23 ఇయర్స్లో, దాని తర్వాత 24 ఇయర్స్లో వచ్చేసరికి కపిల్ దేవ్. అయితే ఇప్పుడు 25 ఇయర్స్లో మరి ఫస్ట్ మరి ఒక కెప్టెన్గా అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన కెప్టెన్గా మరి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 127 రన్స్తో 2 రికార్డులు బ్రేక్ చేసి శుభ్మన్ గిల్ పక్కన పెట్టాడు. సో మరి ఈ రికార్డ్ని బ్రేక్ చేసే ఎబిలిటీ ఇంకెవరికైనా ఉందా? సో మరి ఉంది అనుకుంటే కింద కామెంట్ చేయండి.